కోడలేంటి? మీ అబ్బాయి వలలో ఒక అందమైన చేపపిల్ల చిక్కింది. ఛీ, చెప్తే చెప్పావు. అమ్మాయి ముద్దపప్పు, శాకాహారి ఇవన్నీ ఎందుకురా చెప్పావు? మనం పెళ్ళయ్యాక మనం సెపరేట్ కాపురం పెడతాం కదా. అదేంటి, అసలే మాది జాయింట్ ఫ్యామిలీ. నువ్వు అర్జెంటుగా తట్టాబుట్టా సర్దుకొని పంజాగట్లో ఉన్న మన ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి చెప్తా. అదే ఫిష్ కర్రీ వండిన మాస్టర్ షెఫ్ నువ్వే అని తెలిసిందనుకో, నిన్ను నన్ను ఇన్ని అందరినీ కలిపి బాల్కనీ నుంచి లెఫ్ట్ లెగ్ తో తంతాడు. ఇంతకీ ఈ స్ట్రేంజర్ ఎవరు? హలో, ఎక్స్క్యూజ్ మీ. నాన్న నాన్న? చైతు, నాకెందుకో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది చైతు. చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం మాతో ప్యూర్ వెజ్ తిన్నావు కదా, అందుకేనేమో. అబ్బా అలా కాదు చైతు, ఐ ఫీల్ వెరీ స్ట్రేంజ్. స్ట్రేంజర్ థింగ్స్? ఇంతకీ ఈ స్ట్రేంజర్ ఎవరు? హలో, ఎక్స్క్యూజ్ మీ. నాన్న నాన్న? ఊహించలేదు కదూ. ఏంటి నాన్న ఈ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ నేను నీకు ఇవ్వలేదమ్మా, నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. సి, నువ్వెవరో నాకు తెలియదు. అంకుల్, నా పేరు చైతన్య. పరిచయానికి పేరు ఒకటే సరిపోదు, నీ గురించి నాకు మొత్తం తెలియాలి. సి, సింపుల్గా చెప్తాను, జస్ట్ లైక్ ఎవ్రీ ఫాదర్, ఐ లవ్ మై డాటర్. తన హ్యాపీనెస్సే నాకు ముఖ్యం. చాలాసార్లు పిల్లలకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు, జస్ట్ తెలుసు అనుకుంటారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, జానుకు చిన్నప్పుడు చదివెక్కేది కాదు, ఎక్కట్లేదు కదా అని వదిలేసుంటే తను ఈరోజు టీమ్ లీడర్ అయ్యేదే కాదు. ఎంతైనా పేరెంట్స్ కదా, అనుభవం ఉంటుంది. ఇప్పుడు జానుకు నువ్వు నచ్చావు. ఎంతలా నచ్చావంటే నీతో లివింగ్లో ఉంటున్న సంగతి నాకు కూడా చెప్పాలనంత నచ్చావు. ప్రపంచంలో ఎవడూ లివింగ్లో ఉన్న దాచగా పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటారా ఏంటి? ఇప్పుడు నేను నిన్ను కాదు అంటే నువ్వు తన దృష్టిలో హీరో అయిపోతావు, నేను విలన్ అయిపోతాను. ఈలోపు మీ ఇద్దరు ఎలోపు అయిపోతారు. ఈయనకేంటి ఎంత ముందు చూపు? ఒకవేళ జానుకు హస్బెండ్ని సెలెక్ట్ చేయాల్సి వస్తే ఐ విల్ చూస్ 10 on 10, అంతే సార్. జాను నాకు ఎలాగో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు 10 on 10 అబ్బాయి అయితేనే ఐ విల్ యాక్సెప్ట్ యూ. అబ్బా కూతుర్లు ఇద్దరు క్రిటిక్స్ ఏమో ప్రతిదానికి రేటింగ్లు ఇచ్చుకుంటున్నారు. సో 1 day, 1 full day నేను మీతో ఇక్కడే ఉండబోతున్నాను. జస్ట్ ఈ ఒక్కరోజు నన్ను నమ్మిస్తే చాలు, ఐ విల్ గ్రీన్ లిట్. ఇంకో విషయం, జస్ట్ 1 dayనే కదా, అడ్జస్ట్ అయ్యి మేనేజ్ చేస్తే సరిపోతుందని నువ్వు అనుకోవచ్చు. బట్ ఈ 1 day నువ్వు చేసే ప్రతి స్టెప్ నేను మ్యాగ్నిఫై గ్లాస్లో చూస్తూనే ఉంటాను. ఆ విషయం మర్చిపోవద్దు. రిమెంబర్, ఐ నీడ్ ఏ 10 on 10 అబ్బాయి. ఇన్ కేస్ నీకు 9 on 10 వచ్చినా కూడా యూ విల్ బి రిజెక్టెడ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడే తెచ్చావా? నైట్ కొద్దిగా వర్క్ ఉండింది డాడీ. సార్ లేచారా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అది గుడ్ మార్నింగ్. 5000 steps. నిన్నటి మీద 2000 ఎక్కువ. గుడ్ మార్నింగ్ అంకిల్. గుడ్ మార్నింగ్. ఏంటి అంకిల్, మీరు కూడా జాగింగ్కి రెడీ అయినట్టున్నారు? మీకు కూడా ఈ అలవాటు ఉందని తెలిస్తే పొద్దున్న మన ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. చా, మిస్డ్ ఇట్ అంకిల్. ఫిట్నెస్లో 10 on 10. గుడ్. థ్యాంక్స్ అంకిల్. బై ద వే, ఫ్రంట్ సైడ్ బ్లాక్ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అంకిల్. సరే, బాయ్ అమ్మా. బాయ్ డాడీ. ఏరా, మధ్యాహ్నం 12కి లేచే నువ్వు ఎంత పొద్దున్నే లేవడం ఏంటి, జాగింగ్ ఏంటి? అంటే ఆయన వార్డ్రోబ్లో జాగింగ్ ట్రాక్స్, రన్నింగ్ షూస్ చూశాను. జాగింగ్ చేసే అలవాటు ఉంటుందేమో అని.
చేశా. నువ్వు సూపర్ హ్యా. ఏమనుకున్నావు మరి? చెప్పు చేతు, ఏం తింటావు? తిన్నా అంకుల్, తాగుతాను. తాగుతావా? అదే స్మూతీ. ఓ, ఫిట్నెస్ ఫ్రీక్ అన్నమాట. అదేం లేదు అంకుల్, నేనేదో బాడీకి 6 ప్యాక్ రావాలని చేయను, హెల్తీగా ఉండడానికి చేస్తాను. హెల్త్ ఈజ్ వెల్త్ కదా అంకుల్. ఈ రోజు ఎలానా లేకపోతే ఈ ఒక్కరోజే డాడీ ఎలా ఆ? మ్మ్, అంటే ఈ ఒక్కరోజే స్మూతీ, బట్ అదర్ డేస్ ఫ్రూట్స్, సలాడ్, స్ప్రౌట్స్. ఆ, అవును అంకుల్, కరెక్ట్. ఓ మరి రోజు ఇలాగే తింటే బోర్ కొట్టదా? కొడుతుంది అంకుల్, అప్పుడు హోమ్ మేడ్ ఆల్ వీట్ పూరీలు చేసుకుని తింటాను. అంకుల్ మీకు ఒక్కటి చెప్తా, నేను ఏదైనా షెడ్యూల్ ఫిక్స్ అయితే అంతే. డిసిప్లిన్ 10 on 10. థ్యాంక్ యూ అంకుల్. ఏరా బోండాలు మెక్కే నువ్వు ఓట్స్ స్మూతీ అంటావా? బాగుందా? ఏదోట్లే, ఈ ఒక్క రోజుకే కదా, అయినా ఈ స్మూతీ వర్స్ట్గా ఉంది. ఛీ! స్టార్ట్ అయ్యి కాల్ చేస్తాను. చైతు, నీ కార్ కీస్ ఇవ్వ, బయటికి వెళ్తాను. నా దగ్గర కార్ లేదు అంకుల్. వాట్? సిటీలో నీకంటూ కార్ లేకపోతే ఎలా? అంకుల్, ఆఫీస్కి వెళ్ళడానికి కార్ వస్తుంది, వేరే ప్లేసెస్కి బుక్ చేస్తే క్యాబ్ వస్తుంది. నేను కన్వీనియంట్గా బయటకు వెళ్ళడానికి నా దగ్గర బైక్ ఉంది, ఇంక కార్ ఎందుకు అంకుల్? అంకుల్, చాలామంది సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి అనే కాన్సెప్ట్తో కార్ లోన్లు, హోమ్ లోన్ కట్టేలా చేస్తారు. దాంతో ఫ్రీడమ్ మొత్తం పోతుంది. అదే మనీ ఫ్యూచర్లో వేరే దగ్గర యూజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సూపర్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ 11 on 10. 11 on 10. ఆ ఫినాన్స్ ఏదో తేడాగా ఉందే. ఐఎమ్ ఇంప్రెస్డ్. శాలరీ క్రెడిట్ అయిన 2 daysకే ఫుల్ ట్యాంక్ చేయడానికి డబ్బులు ఉండవు నీ దగ్గర. నీకు 11/10. ఏంటి చైతు, ఎప్పుడైనా ప్రాపర్గా తింటావా లేక మళ్ళీ సలాడ్సేనా? మరీ అంత ఫిట్నెస్ కూడా పనికిరాదు అంకుల్. లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయాలి, ఎస్పెషలీ మన ఫుడ్. ఇట్ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ పోర్షన్ కంట్రోల్. వెల్ సెట్ చైతు. అమ్మ జాను, అమ్మ నీ కోసం పికిల్ ప్రిపేర్ చేసి పంపించిందమ్మా. వాట్? అవునా? చైతు, మా అమ్మ పికిల్స్ పెట్టడంలో స్పెషలిస్ట్. యూ షుడ్ ట్రై ఇట్. అంకుల్, ఆ నెయ్యి ఇవ్వరా? ఎంతైనా అంకుల్, మన అన్నం, నెయ్యి, ఆవకాయ అన్బీటబుల్ కాంబో అంతే. కరెక్టే బాబు, కానీ ఆవకాయ కాదు, చికెన్ పికిల్. ఏమైంది బాబు? ఏమన్నారు అంకుల్? చికెన్ పికిలే కాదు, ప్రాన్స్ పికిల్ కూడా ఉంది, ట్రై చేస్తావని అడిగాను. నాకు కాల్ వస్తున్నట్టుంది. మై ఫోన్ ఈజ్ ఆన్ వైబ్రేషన్. ఒక నిమిషం డాడీ. చైతు, చైతు. జాను, యాక్ యాక్ యాక్, చి చి చి, తు తు తు. చి, నా చేతులతో నేను చికెన్ ముట్టుకున్నాను జాను. సరే, ఇంకా మంచిది. ఇంకొంచెం లేట్ అయి ఉంటే తినేసేవాడివి కదా. మీ నాన్నకి నేను నాన్ వెజ్ తిన్నాను చెప్పేచ్చు కదా. చైతు, పొద్దున్నుంచి 10/10 అంటున్నారు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. నువ్వు కనుక నాన్ వెజ్ తినమని తెలిసిందనుకో ఖచ్చితంగా వద్దంటారు. యానిమల్ లవర్ అని చెప్పొచ్చు కదా. చైతు, హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ వెగనిజం. ఇప్పుడు ఏం చేద్దాం? చైతు, ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు. ఏంటంకుల్ ఇది? ఫిష్ ఆయిల్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ omega-3 fatty acids, which is good for brain and heart. జాను, ఏమేం చైతు? చూడు మీ నాన్న ఏం చేస్తున్నారు. ఆమ్లెట్ వేసుకుంటున్నారు.
దేని మీద? ప్యాన్ మీద. నా ప్యాన్ అది. ఓ అయ్యో సారీ చైతు, నేను నీట్గా క్లీన్ చేసి ఇస్తా. వాషా? జోకా? ఐ వాంట్ ఎ న్యూ ప్యాన్. సరే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అది కూడా తినమంటారు. చైతు హ్మ్? నువ్వెక్కడ దొరుకుతావని చాలా ట్రై చేశాను, బట్ యు ఆర్ రియల్లీ సీమ్ టు బి 10 on 10. యాక్చువల్లీ అంకుల్ ఐఎమ్ సారీ. నేను మీకు అబద్ధం చెప్పాను అంకుల్. చైతు చెప్పేద్దాం జాను. నేను జాగింగ్ చేయను, డైటింగ్ చేయను, డబ్బు అంటే లెక్కలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నాన్ వెజ్ తిన్నాను. వాట్? అయినా ఇదంతా ఇప్పుడు నాకేం చెప్తున్నారు? ఒక్కరోజు అంటే యాక్ట్ చేయగలను అంకుల్. లైఫ్ లాంగ్ యాక్ట్ చేసేంత మంచి యాక్టర్ని కాదు నేను. నీ హానెస్టీకి 10 on 10. ఇప్పుడు అర్థమైంది జానుకు నువ్వెందుకు నచ్చావు. చైతు, నువ్వు నాన్ వెజ్ తినవని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? అలా ఎలా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేశా, ఒక ర్యాక్ మొత్తం నాన్ వెజ్ ఉంది, ఇంకో ర్యాక్ మొత్తం వెజ్ ఉంది. కిచెన్లో 2 sets ఆఫ్ సేమ్ యుటెన్సిల్స్ ఉన్నాయి. ఫస్ట్లో ఏం అర్థం కాలేదు, తర్వాత రియలైజ్ అయ్యా. కేక్ ఉంది, ఎగ్లెస్ కేకు ఉంది, మైనస్ ఉంది, ఎగ్లెస్ మైనస్ ఉంది. మీ స్విగ్గీ ఆర్డర్స్ కూడా చూసి, ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటే ఇంకో నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, పన్నీర్ బిర్యానీ ఉంటే ప్రాన్స్ బిర్యానీ కూడా ఉంది. ఆ తర్వాత నీ ఫుల్ నేమ్ ఏంటో కనుక్కున్నా. అప్పుడు అర్థమైంది, ఫస్ట్లో మీ ఇద్దరికి సెట్ అవ్వదు అనుకున్నా, బట్ నౌ ఐఎమ్ కన్విన్స్డ్. వెజ్ అండ్ నాన్ వెజ్ డూ మేక్ ఏ గుడ్ కపుల్. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. 10 by 10 మావయ్య మీరు. ఇంతకీ మీ ఇంట్లో ఓకేనా? మేమైనా నాన్ వెజిటేరియన్స్, మీరు శుద్ధ శాకాహారులు. మీ సైడ్ చూసుకోమని. శుభం కార్డ్ అనుకున్నాను, ఇంటర్వెల్ అన్నమాట. అయినా ఏంటయ్యా ఈ ఐపీఎల్? సమ్మర్ వస్తే ఒకటే గోల. ఓకే, బయట స్టేట్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆడుతున్నారు. అయినా బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి ఆడడం ఏంటయ్యా? ఏ మన స్టేట్ కోసం వాళ్ళు వచ్చి ఆడాలా? అది కాదు సార్. సర్రా, నాకు పెద్ద డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఇంతకీ నువ్వు ఏ టీం ఫ్యాన్ రా? సార్ చెన్నై సూపర్ కింగ్స్ సార్. తలా ధోని సార్. మీదే ఊరు? చెన్నయ్యా? చిత్తూరు సార్.